ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక. ఈ అనుదిన ఆధ్యాత్మిక ఆహారం అనే ప్రోగ్రాం ద్వారా మీరు ప్రతిదినము మీ యొక్క ఆధ్యాత్మిక స్థితిని బలపరుచుకుంటున్నారు. దేవునిలో బలముగా మీరు ఇంకా నాటబడుతున్నారనే విశ్వాసంతో మేము ఈ ప్రోగ్రాంని ప్రతిదినము ప్రారంభించుటకు సిద్ధపడ్డాము. దేవుడి యొక్క ప్రార్థన ద్వారా, దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక అనుదిన ఆహారం అనే ఈ ప్రోగ్రాంని మేము స్టార్ట్ చేశాము. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విశ్వాసాన్ని మీరు బలపరుచుకున్నారని విశ్వసిస్తున్నాము. ఈరోజు కూడా ఒక నూతనమైన అంశం ద్వారా మీ ఎదుటకు మేము వచ్చాము. మన జీవితంలో యవనస్తులమైన నార్మల్గా ఎవరిమైనా మన జీవితంలో ఒక ఫేజ్ అనేది మనం వస్తూ ఉంటాం. ఆ ఫేజ్ ఏంటిదంటే ఒక డిప్రెషన్, ఏమీ తోచని స్థితి, నేను ఇది చేయలేకపోతున్నాను, నా జీవితంలో నేను ఇది నెరవేర్చలేదు కదా, నాతో ఇది అవ్వదేమో అన్న ఒక అంధకారంలో మనం పడి ఉంటాం. అనే ఒక జీవితంలో మనం అంధకారంలో నిలబడి ఉంటాం. మనం ఏంటంటే ఇది నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇలానే నా జీవితం ఉంటుందేమో, నేను దీని నుంచి బయటికి రాలేను, దీని నుండి నేను రాలేనేమో, ఈ స్థితి వల్ల నేను ఏమి నేర్చుకోలేకపోతున్నాను, నా చేతిలో ఏమీ లేదు, నేను సమస్తము కోల్పోయాను, నేను ఏమీ చేయలేని నిరుత్సాహ స్థితిలో ఉన్నాను, అన్ని ప్రయత్నించాను కానీ అన్నీ నాకు నిష్ఫలమే, నేను ఏది చెయ్యలేకపోయాను, ప్రతి ప్రయత్నము కూడా నాది నిరుత్సాహమే కలిగించింది, కానీ ఏ ప్రయత్నంలోనూ నేను గెలవలేకపోయాను, నేను ఓడిపోయాను అనే ఒక చీకటి గృహంలో నీవు ఉన్నావా, ఒకటి చీకటి రూములో నువ్వు లాక్ చేసుకొని ఈరోజు ఉన్నావా? మన జీవితంలో కూడా మనం ఈ ఫేస్ పక్క దాటి వస్తామండి. దేవుడి ప్రేమ, దేవుడి గురించి తెలిసిన వాళ్ళైతే ప్రార్థన ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటికి రాగలం. మరి దేవుడి ప్రేమ తెలియని ప్రజల గురించి ఏంటండి? అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి మనము సహాయము చేయాలి కదా. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి మనం మన దేవుడి గురించి తెలియచేయాలి. అప్పుడే వారిలో ఒక మార్పు అనేది వస్తుంది. ఈరోజు కూడా నువ్వు అన్నీ కోల్పోయి ఒక డిప్రెషన్ అనే స్టేజ్లో నువ్వు ఉన్నావా? ఈరోజు కూడా నువ్వు ఆ సిచ్యువేషన్లోనే ఉండి నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు దేవుడి వాక్యము నీతో సెలవిస్తుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, నీ మీద యెహోవా మహిమ ఉదయించును. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఒక అంధకార స్థితిలో, ఒక డార్క్ రూమ్లో నువ్వు ఉన్నావు అనుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అరైజ్ అండ్ షైన్, లెమ్ము తేజరిల్లుము, దేవుడి మహిమ నీ మీద ఉదయించును అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక టార్చ్ లైట్ ఉందండి, ఆ టార్చ్ లైట్ని నువ్వు కొనగానే దాంట్లో సెల్స్ వేసి ఆ టార్చ్ లైట్ ఆన్ చేస్తేనే ఒక చీకటి రూమ్లో నీకు వెలుగు అనేది కనిపిస్తుంది. ఆ రూమ్లో ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఏముంది అని నువ్వు చూడగలుగుతావు. అదే టార్చ్ లైట్ని నువ్వు తీసుకొచ్చి అందులో సెల్స్ వేసి ఒక క్లోజ్డ్ క్లాజెట్లో లేకపోతే బీరువాలో నువ్వు పెట్టుంచితే దాంట్లోంచి మనకి ఏమైనా వెలుగు వస్తుందా? అది టార్చ్ లైటే, దాంట్లో వెలుగు ఉంది, కానీ నువ్వు దాన్ని ఆన్ చేస్తేనే అది పనిచేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుడు వెలుగై ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉంటేనే మనం ఫలిస్తాము కదా. అదే అంధకార జీవితం, అదే స్థితిలో నువ్వు ఉండి నా స్థితి ఇదే, నేను ఈ విధంగానే ఉంటా, దేవుడు నన్ను ఈ విధంగా ఉండుటకే ఇష్టపడుతున్నాడేమని నువ్వు అనుకుంటే మన యొక్క స్థితి ఎలా మారుతుందండి? మనము కూడా బయటకు వచ్చి దేవుడి సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆలకించడం మాత్రమే కాదు, కానీ మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితి నుంచి కూడా మనం బయటికి రావటకు దేవుడు సహాయం చేస్తాడు. మనం ఆరాధించే దేవుడు నార్మల్ గాడ్ కాదు. మనం ప్రార్థించే ప్రతి ప్రార్థన అంట దేవుడు తప్పక వింటాడు. తగిన సమయంలో తప్పక మనకు జవాబు దయచేస్తాడు. మనకు జవాబు దయచేసి మనం అడిగిందల్లా ఇచ్చే దేవుడు ఉన్నప్పుడు మనం ఎందుకు అధైర్యపడాలి? ఆ చీకటి గృహంలో ఉండి నువ్వెందుకు నా జీవితం ఇంతే, లేదంటే కొంతమందికి సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి. నేను చనిపోతే బాగుండు కదా, నేను బ్రతికి ఏమీ ప్రయోజనము, నేనేం చేయలేను, నిరుత్సాహ స్థితిలో ఉన్నాను కదా. ఈరోజు దేవుడి వాక్యం నీతోటే మాట్లాడుతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో కనుక నువ్వు ఉంటే, అట్లాంటి ఒక సిచ్యువేషన్ నిన్ను ఈ విధంగా ప్రేరేపిస్తుందా? నువ్వు అక్కడే ఉండి నీ జీవితం అంతం చేయని ఈరోజు నువ్వు జ్ఞానముతో, తెలివితో, దేవుడి యొక్క ప్రేరేపణతో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను ఆ విధంగా ఉండుటకు ఇష్టపడుట లేదు. దేవుడు నువ్వు ఆ విధంగా ఉండాలని కోరుట లేదు. నువ్వు ఆ డార్క్నెస్ అనే దాని నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు బయటకు వచ్చి దేవుని స్తుతించాలి, దేవుడి సన్నిధిలో నువ్వు ఉండాలి. ఇంకా జీవితంలో కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని నువ్వు అందుకోవాలి. లేచి నువ్వు తేజరిల్లాలి. నీ మీద ఉన్న వెలుగును నువ్వు ఇతరులకు కూడా ప్రకాశింపచేసేలా చెయ్యాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. దేవుడు కూడా కోరుతున్నాడు. సో ఈ రోజు కనుక నువ్వు ఒక డార్క్నెస్ రూమ్లో ఉండి ఒక డిప్రెషన్, లేకపోతే యవనస్తులంగా మనకు ఎన్నో ఆలోచనలు, ఎన్నిటిలోనూ ఫెయిల్ అయ్యి, చదువులో ఫెయిల్ అయి ఉండొచ్చు, ఉద్యోగము లేక అయి ఉండొచ్చు, ఒక ఎర్నింగ్ లేకుండా మనకంటూ మనం బాధపడే సిచ్యువేషన్లో కూడా మనం ఉండొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉంటే దేవుడు ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు. బయటికి రా అండ్ గాడ్కి ప్రేయర్ చేయి. నువ్వు ప్రేయర్ చేసి దేవుడి సన్నిధిలో నువ్వు ప్రేయర్ తోటి ఈ ప్రార్థించడం ద్వారా సమస్తాన్ని జయించగలవు. యూ కెన్ విన్ విక్టరీ ఓవర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ త్రూ యువర్ ప్రేయర్. నువ్వు ప్రార్థించే విధానం వల్ల నువ్వు నీ జీవితంలో నిజమైన విజయాన్ని నువ్వు పొందుకోగలవు. సో చర్చ్ మెంబర్, నువ్వు కనుక ఈరోజు ఆ స్థితిలో ఉంటే, ఈరోజు ఈ ఆధ్యాత్మిక స్థితి వల్ల నీ స్థితిని మార్చుకునేటకు ప్రయత్నించు. దేవుడి సన్నిధిలో నువ్వు ఇంకా నిలబడుటకు ప్రయత్నించు. ఎందుకంటే దేవుడు ఇదే మన నుండి ఆశిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు నిండారులుగా దీవించును గాక. ఆమేన్.